రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇదివరకు రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే మాతృత్వ సెలవులు ఉండేవి. ఈ నేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్‌లో మాతృత్వ సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రొబేషన్ పీరియడ్‌లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్న ప్రొబేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఈ మేరకు వెటర్నరీ సెలవులను డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం తాజాగా గెజెట్ జారీ చేసింది. ఇక కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలకు 5,000 చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8,400 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ధి చేకూరనుంది. 2024 మే నుండి నవంబర్ వరకు 7 నెలల విడుదల కానున్నాయి. నారా లోకేష్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు.